ఇలా పేస్ట్ సరుకు చూడబడ సప్పు గైస్ అటుపడి అయితే మంచి తినరు ఇటువంటి హాస్టల్లోనే దొరుకుతాయి ఇటువంటి గైస్. నేనైతే పొద్దున లేచినా ఛార్జింగ్ పెట్టినా బ్రష్ దొరుకుతున్నా పేస్ట్ దొరుకుతున్నా పండ్లు దొరికినా ముఖం దొరుకుతున్నా నీళ్ళు అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది రైస్ అనమాట. ఇంకా ఇది ఏం కూర అర్థం అవుతలేదు. బ్యాక్ సైడ్ లో చూస్తుంది లొకేషన్ గైస్. వాళ్ళ మన స్పెషల్ ఏంటో తెలుసా, సేమియా అనమాట. హే గైస్, నేనైతే పొద్దుగా లేవగానే ఫోన్ ఛార్జింగ్ పెడతాను అనమాట. ఆల్రెడీ పెట్టేసిన అనుకో ఛార్జింగ్. ఇంకా నిన్న మొన్న అయితే 4ంటికి 5ంటికి లేచి ఛార్జింగ్ పెడుతుంది. ఎందుకు అనుకుంటారా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి పనుకుంటా, లేచి చూసేసరికి అది ఫుల్ అయిపోతుంది. గతం రీల్స్ చూసుడే, యూట్యూబ్ అన్నీ చూస్తా. చిన్న సెకల్ ఎవరా నీలా. దాని తర్వాత నిమ్మలంగా బ్రష్ అది చేస్తాను. ఇప్పుడు మనం బ్రష్ చేద్దాం. ఓకే చలో. ఇదే మన బ్యాగ్. ఇందులో అయితే పేస్ట్ ఉండదు. ఇలా పేస్ట్ మా సరుకు పేస్ట్ రైట్ గైస్. మాకైతే పేస్ట్ అయితే దొరికింది. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? గైస్ మన బ్రషెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ముఖం అయితే కడుక్కుందాం. ఏ సబ్బు తెలుసా, వైట్ సంతూర్ అనమాట. తెల్ల మెచ్చుకోవాలి. ముఖం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూసేద్దాం గైస్. ముఖం అయితే అయిపోయింది. ఇట్లా కొన్ని మంచిగా తాగాలంటారు. డీహైడ్రేట్ అంతేనా? జావా పోదాం. జావా తాగుతుంది నిన్న. చూసి ఎప్పుడన్నా జావా తాగుతారా మీరు? కామెంట్ చేయరు. ఈ గిలాస్ మీద జావా తాగి నెక్స్ట్ అట్టి పండ్లు తిన్నాం. ఏమంటున్నా సరే. సప్పు ఉప్పేస్తాను అన్నమాట. ఇలా ఓ నీ అమ్మ అంత ఖరాబ్ అయినావరా గైస్. అట్టి పండు అయితే మంచిగా ఉంది. గైస్ అట్టి పండు అయితే తినేసినాం, జావ అయితే తాగేసినాం. టిఫిన్ తినాలి కదా, దానికి ఇంకొక గంట టైం అవుతుంది. అన్నీ ఒకటిసారి తింటే మంచిగా ఉండదు. ఇంకా 1 అవర్ అయితే అయిపోయింది. పోయి టిఫిన్ అయితే తీసుకొని వచ్చిన. టిఫిన్ ఏంటో తెలుసా, అది పులిహోర అన్నమాట. పులిహోర. ఈ పులిహోర తిన్న తర్వాత ఏం చేస్తాను అనుకుంటారా, కాసేపు ఫోన్ చూసి ఇంటికి పోయిన తర్వాత లాంగ్ వీడియోస్ ఏం చేయాలి, వీడున్నప్పుడు ఇంకా వీడియోస్ ఏం చేయాలి, అవన్నీ ఒక పేపర్ పెన్ పట్టుకొని పేపర్ మీద రాసుకుంటాను అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఇంకా ఇదంతా రాసుకుంటా. ఇక ఎడిట్ కూడా చేసుకుంటా మన వీడియోస్ ఉంటే. ఇక అదంతా అయిపోయిన తర్వాత ఒకటి అవుతుంది. 1 దాకా ఇవి చేస్తాను అనమాట. 1 అయిన తర్వాత అన్నం పెడతారు. అప్పుడు చూపిస్తా ఫుడ్ ఎట్లుంటుందో. పిచ్చోళ్ళు అవుతారు మీరు చూసి. ఫస్ట్ అయితే మనం
పులిహోర టేస్ట్ చేద్దాం. పులిహోర అయితే వేరే లెవెల్ ఉంది అసలు. మీరు యాడ తినరు ఇటువంటి పులిహోర. Wow, nice. హాస్టళ్లలోనే దొరుకుతుంది ఇటువంటిది. పల్లీలు ఎక్కువ తినాలి తప్ప ఏం లేదు. గైస్ ఇంకా ఇంతసేపు అయితే ఒక 2 అవర్స్ ఫోన్ అయితే తినా. ఇంకా 1 అవుతుంది ఇప్పుడు. కరెక్ట్ 1కి అన్నం అయితే పెడతారు. అన్నం అయితే కిందికి పోయి పట్టుకొని వచ్చిన. ఏమేమి పెట్టిరో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది రైస్ అన్నమాట. ఇంకా ఇది ఏం కూర అర్థమైతే లేదు. వంకాయ కూర, ఉల్లిగడ్డ కూర, టమాటా కూర అంతా మిక్స్డ్ అన్నమాట. ఎట్లుంది ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు. అవును, ఒక్క ముద్ద దీన్ని చూపిస్తాను మీకు. जंपर में भूमपर. రైట్ గైస్, ఇంకా అన్నం తినుడు అయితే అయిపోయింది. స్లీప్ వేయాలి. ఇంకా ఇప్పుడు 1 అవుతుంది కదా. 1, 2, 3, 4, 5 4 గంటలు అయితే నిద్రపోవాలన్నమాట. ఈ సంవత్సరం అయితే పక్కా మానిటైజేషన్ అయితే పక్కా చేయాలి. ఇంకా ఒక 2 డేస్ 3 డేస్ ఉంటాను అనమాట హైదరాబాద్లో. వెంబడే ఈ హైదరాబాద్ ఒక చిన్న పని మీద అయితే వచ్చిన. ఈ పని అయిపోగానే చక్కగా ఇంటికి అయితే పోతా. ఇంటికాడ ఉంటే ఏందన్నమాట, ఒకడు కెమెరా షూట్ చేస్తాడు, ఇంకొకడు మస్తు మంది పోరగాళ్ళు ఉంటారు కాబట్టి ఏదో ఒక ఐడియాతోని వీడియోలు చేయొచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, లాంగ్ వీడియోలు చేయొచ్చు. ఈడైతే నేను ఒక్కనే కెమెరా, నేను ఒక్కనే పట్టుకోవాలి, నేను ఒక్కనే మాట్లాడాలి. ఎక్కువ ఫన్ రావాలంటే పొరగాళ్ళు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, అందరు ఉండాలి. ఇంకా వీలైనంత త్వరగా ఇంటికైతే వెళ్ళిపోయి లాంగ్ వీడియోలు అయితే డైలీ అప్లోడ్ అవుతాయి. అంటే డే బై డే అప్లోడ్ అవుతుంది అనమాట. నేను నిన్ననే ఒక పేపర్లో రాసుకున్న కంటెంట్, అది బ్యాగులు ఉంది. ఒక 20 కాన్సెప్ట్లు అయితే రాసుకున్నా. 20 కంటెంట్లు వేరే వేరే సపరేట్. డే బై డే వస్తూనే ఉంటాయి. ఫుల్ నవ్వుకుంటారు మీరైతే. గైస్, ఇంతసేపు నా వీడియోని చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అట్లా నేను సబ్స్క్రైబ్ చేసుకొని అసలు మీరు కామెంట్లే చేసలేదండి గైస్. అరే ఈ పోరగాళ్ళు ఈ ఛాలెంజ్ చేస్తే మంచిగా ఉంటది అని కామెంట్ చేయరి. మేము తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతాం. తప్పకుండా ఆ ఛాలెంజ్ని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే, ఇంకా ఎక్కువసేపు అయితే మాట్లాడొద్దు, ఎందుకంటే మన డైలీ రొటీన్లో అయితే ఇది లేదు. అన్నం తినగానే పడుకోవాలన్నమాట. పడుకోవాలి, 4 గంటలు పడుకోవాలి. కరెక్ట్గా 5కి అయితే లేవాలి. 5కి లేచి ఏం చేశాను తర్వాత చూసేద్దాం. గైస్, ఇప్పుడే పనుకొని లేస్తున్నమాట. టైం అయితే 5:02 అవుతుంది. ఇంకా లేవంగానే మనం చేసే పని ఏంటంటే ముఖం కడగడం. ముఖం కడుక్కొని తుడుచుకొని మిద్దె పైకి పోవాలన్నమాట. పోదాం మరి. నలసలేదు గైస్, మనమైతే పైకి అయితే పోతున్నాం. నిండా పిచ్చి లేస్తుంది. ఇంకా సూర్యుడు బుగ్గలేనట్టు తెలుగుతుంది.
నీళ్ళనే పోయినాయి కింద. ఇట్లా కొడుతుంది చూస్తారా ఎండ. బ్యాక్ సైడ్ లో చూడండి లొకేషన్ ఎట్లుందో. పిచ్చి లేస్తుంది మీకు. చూసిరా ఎట్లుందో మొత్తం. కాసేపు ఇక్కడ నిమ్మలంగా కూర్చున్నాం అంటే వేరే లెవెల్ ఉంటది. నైట్ వచ్చి ఇన్నే కూర్చుంటారు అనమాట. మాక్సిమం అందరు ఇన్నే ఉంటారు. ఇప్పుడైతే ఎవరు లేరా. ఇక్కడికి వచ్చి ఇక్కడ పడుతుంది చైరు. ఈ చైరు వేసుకుంటారు అనమాట. వేసుకొని ఇక్కడ కూర్చుంటా. ఇంకిడ కూర్చొని కాసేపు ఫోన్ ఒత్తుతాను అనమాట. 6 కాగానే మనం ఎడిట్ చేసిన ఫోటోలు ఉంటాయి కదా, ఫోటోలు కాదు వీడియోస్, ఎడిట్ చేసిన వీడియోస్ అన్ని అంటే ఇప్పుడు వ్లాగ్ కానీ ఏదైనా రీల్ కానీ పక్కా 6ంటికి అప్లోడ్ చేస్తాను అనమాట. 6ంటికి అప్లోడ్ చేసి రైట్ ఫోన్ జోబులో పెట్టుకొని నెట్ ఆఫ్ చేసి మొత్తం ఇప్పుడు రీల్ అప్లోడ్ చేసేసరికి 7 అవుతుంది. 7 కాగానే కిందికి పోతాను అనమాట. మనకు లంచ్ పెడతారు 7ంటికి. డిన్నర్, లంచ్ కాదు డిన్నర్. మనకు 7కి కరెక్ట్గా 7కి ఫుడ్ వస్తుంది అనమాట. అప్పుడు నైట్ ఫుడ్ గట్రా ఎట్లుంటుందో మీకు చూపిస్తా. అట్లనే వెయిట్ చేయరి. ఓకే, నేనైతే అనుకున్నా మీరు పడుకురా, అట్లనే చూస్తూనే ఉర్రా వీడియో. థ్యాంక్ యూ అట్లనే నా వీడియో చూస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నా వీడియోస్ అన్ని చూసి వాచ్ అవర్స్ కంప్లీట్ చేయరి. ఓకే, మనకు కింది వేయించిన ఇందాక నీళ్ళు అయిపోతే నీళ్లు పట్టుకోసానికి కింది వేయించిన. మనకు కింద కుక్ చేసాడు అనమాట రాయాంకుల్ అని. మనకు క్యారెట్లు ఇచ్చిండు. ఆ, 2 క్యారెట్లు అయితే ఇచ్చిండు. గైస్ మీకు ఒక్కసారి లొకేషన్ చూపిస్తా. లొకేషన్ చూడండి ఒకసారి. వా ఎట్లా చూసిరా, పచ్చ పచ్చని చెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. అది పడుతుందా మీకు అది గుట్ట, గుట్ట, ఆ గుట్ట చూసిరా? తెలుసుంటే కామెంట్ చేయరు గైస్, పక్కా కామెంట్ చేయాలి గుట్ట. గైస్ ఇప్పుడు ఎండ కొడుతుంది కానీ 8ంటికి 7ంటికి అన్నం తిన్నాక పైకి వస్తాం కదా. ఇప్పుడు బా మంచిగా చల్లటి గాలి తోలుతుంది కింద నుంచి. ఇక్కడ చైర్ వేసుకొని కూర్చున్నాం అంటే జుట్టు ఇట్లా ఎగురుతుంది. కొంతమంది తినేమనుకుంటారు పైన, మనం రూమ్ లోనే అనుకున్నాం. గైస్ పోస్ట్ అయితే అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేదన్నమాట. ఫోన్ చూసుకొని ఏదో ఒక మూవీ పెట్టుకొని చూస్తాను అనమాట 7 దాకా. 7 దాకా ఆగితే కరెక్ట్ 7ంటికి మనకు ఫుడ్ పెడతారు. రైట్ అప్పుడు కింది గైస్ ఇవాళ మనకు స్పెషల్ ఏందో తెలుసా? సేమియా అన్నమాట. దాంతోపాటు ఒక బనానా, ఇంకా మనకు ఎగ్, ఇది ఆలుగడ్డ కూర, ఇది రైస్, ఇది వాటర్ బాటిల్. రైట్, ఆలుగడ్డ కూరతో అయితే తిన్నాం. మంచిగా ఉంది. అట్లనే ఎగ్ అన్నమాట ఇది. సేమియా ఫుల్ ఎంజాయ్. జంపర్ మీ బంపర్ వేరే లెవెల్ గైస్. ఇక కడుపు ఫుల్ అయిపోయింది. రైట్, మన చూస్తారా అవతారం గైస్. నేనైతే కడుపు నిండా అన్నం అయితే తిన్నా. ఇప్పుడు పైకి వచ్చి పైన కూర్చున్నాను అనమాట. ఇంకా చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నా. ఏ మాటకు ఆ మాట, నైట్ పూట వ్యూ అయితే వేరే లెవెల్. ఆ లైటింగ్స్ కానీ సుర్రి. కొంతమంది అనుకోవచ్చు మీ హాస్టల్లో సేమ్యాలు, బనానా, ఎగ్ ఇవన్నీ ఇస్తారు అనుకోవచ్చు. మా వార్డెన్ సార్ మంచోడు కాబట్టి ఇవన్నీ మాకు రోజు దొరుకుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఇవాళ బనానా ఇచ్చాం అనుకో రేపు ఉండకపోవచ్చు. ఇవాళ ఎగ్ ఇచ్చాం అనుకో రేపు ఇవ్వకపోవచ్చు. మా వార్డెన్ సార్ వేరే
ఇంత మంచోడు సార్ అంటే ఎందుకు మంచోడు నేను చెప్తా. మా సార్కి ఒక 25-26 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఒక ముసలోని తీరు కాకుండా, ఒక అంకుల్ గాని తీరు కాకుండా, ఒక అన్న తీరు ఉంటాడు అనమాట. మస్తు క్లోజ్ ఉంటాడు మాతోని, ఎవరితోనైనా హాస్టల్లా అందరూ నా తమ్ముళ్ళే అనుకోని ఫెస్టివల్స్ కి జిలేబీ, బజ్జీలు, ఎగ్ బోండా ఇవన్నీ చేపిస్తాడు అనమాట. అసలు సార్ వేరే అసలు. గైస్ మా హాస్టల్లోనైతే ఇట్లా పెడతానన్నమాట ఫుడ్. మీ హాస్టల్ ఇట్లనే పెడతారా లేకపోతే అంతకు మించి పెడతారా? ఏమేమి ఐటమ్స్ పెడతారో తప్పకుండా కామెంట్ చేయండి. గైస్ నేనైతే పొద్దుగా లేచినా, ఛార్జింగ్ పెట్టినా, బ్రష్ దొలాడుకున్నా, పేస్ట్ దొలాడుకున్నా, పండ్లు తోమినామా, ముఖం కడుక్కున్నామా, ముఖం తుడుచుకున్నామా, నీళ్ళు తాగినామా, నీళ్ళ పట్టుకొని జావ తాగినామా, ఆ తర్వాత గ్లాస్ పెట్టుకుని అట్టి పండ్లు తిన్నామా, కాసేపు ఆగి టిఫిన్ చేసినామా, టిఫిన్ చేసిన తర్వాత కంటెంట్ రాసుకున్నామా, కంటెంట్ రాసుకున్న తర్వాత లంచ్ చేసినామా, లంచ్ చేసిన తర్వాత 4 గంటలు పడుకున్నామా, 5ంటికి లేచినామా, ముఖం కడుక్కున్నామా, ఆ తర్వాత పైకి పోయి వీడియో అప్లోడ్ చేసుకున్నాము. 10 గంటలకు కిందకి వచ్చి పండాలన్నమాట. సార్ వేర్ హ్యావింగ్ వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు గైస్ మనం హాస్టల్ ఉంటే ఇది మన డైలీ రొటీన్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, పండుకుంటే